హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఉప్మా అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. దీనిలోకి పంచదార వేసుకున్నా బాగుంటుంది, చట్నీ వేసుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలండి. మనం ఎన్ని వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గంటితో తిప్పుకుంటూ. అవి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటా ఒకటి వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి అన్నీ బాగా నూనెలో ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మనం ఏ కప్పుతో రవ్వ వేసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ పోసుకోవాలి. 3 కప్పులు వాటర్ పోసుకుంటున్నానండి. 1 కప్పుకి నీళ్లు బాగా తెరలాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత 2 అంతుల రవ్వ, కొంచెం సేమ్య తీసుకున్నానండి. ఈ 2 మిక్స్ చేసుకొని వేసుకుంటే రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే. ఇప్పుడు వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వాటర్ అన్నీ దగ్గర పడిపోయేదాకా ఉడికించుకోవాలండి. వాటర్ దగ్గర పడిపోయినాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా మూత తీసేసి చూస్తే చక్కగా మగ్గిపోయి ఉంటుంది. రవ్వ అనేది పొలుకుగా అనిపించదండి, కానీ పొడి పొడిలాడుతూ ఉండిద్ది, బాగా ఉడికిపోయిద్ది. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.